నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ ఓటర్లందరినీ కూడా అర్జిస్తా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. మరి గతంలో నల్గొండ మున్సిపాలిటీని మరి ఏ విధంగా అభివృద్ధి చేసినామో నల్గొండ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఒక అవకాశం ఇవ్వండి, ఒకసారి దీవించండి, ఒకసారి ఆశీర్వదించండి అంటే నల్గొండ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలతోటి మరి వెచ్చించి అటు ఐటీ హబ్ కానీ, మరి అదేవిధంగా మెడికల్ కాలేజీని కానివ్వండి, మరి అదేవిధంగా బతాయి మార్కెట్ కానీ, ఎన్జీ కాలేజ్ నూతన భవనం కానివ్వండి, అదేవిధంగా కళాభారతి, మరి మరిగూడ బైపాస్ నుంచి మరి కలెక్టర్ ఆఫీస్ దాకా, డిఓ ఆఫీస్ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి దాకా, మరి అదేవిధంగా ఛాయా సోమేశ్వర నుంచి సాగర్ రోడ్ మొత్తము, మరి అదేవిధంగా మరిగూడ బైపాస్ లో ఫ్లైఓవర్ కానివ్వండి, మరి అదేవిధంగా జంక్షన్లన్నీ కూడా అభివృద్ధి చేసి దాంతోపాటు నల్గొండలో శానిటేషన్ కానివ్వండి, మరి అదేవిధంగా పార్కులను కానివ్వండి, జిమ్లను కానివ్వండి, మరి అన్ని విధాల ప్రతి ఒక్కడు కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భం నల్గొండ ప్రజలకు తెలుసు. మరి గతంలో 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పరిపాలన 23 సంవత్సరాలు ఏం చేసిండో మీ అందరికీ నల్గొండ ప్రజలకు తెలుసు. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రి కూడా అయిన తర్వాత ఈ నల్గొండకు రూపాయి తీసుకురాకుండా మరి శూన్యంగా ఉన్నది నల్గొండ ప్రజలకు తెలుసు. ఆ రోజు భూపాల్ రెడ్డి గారు తెచ్చినటువంటి 1500 కోట్ల రూపాయల శంకుస్థాపనలు, మరి అదే విధంగా ప్రారంభాలే చేస్తున్నారు తప్పితే అవే పేర్లు మార్చి ఆ పనులనే చేస్తా ఉన్నారు. కానీ ఒక్కటి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కొత్తగా ఈ యొక్క జిల్లా మంత్రి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రూపాయి తెచ్చింది లేదు. మరి అందుకే 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో మరి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి సాయం రైతులకు 15,000 రూపాయలు ఇవ్వలే, మరి అదే విధంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వలే, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాల వారికి 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలే. మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,116 దాంతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలే. మరి అదే విధంగా కేసీఆర్ కిట్టు ఇవ్వలేకపోయినరు. మరి అదే విధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నది ఇంతవరకు ఇవ్వలే. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి అదే విధంగా ఈ నల్గొండ మున్సిపాలిటీని, ఈ నల్గొండ నియోజకవర్గాన్ని కూడా ఏం అభివృద్ధి చేయనటువంటి వ్యక్తులని మరి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనో ఒకసారి ఆలోచన చేయమని నల్గొండ ప్రజల్ని కోరుతున్నా. మరి నేను అభివృద్ధి చేసిన మీ సహాయ సహకారాలతోటి నల్గొండని మీ మనసులో ఏదైతే అనుకున్నారో ఆ విధంగా ఈ నల్గొండని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన. తాగటానికి నీళ్లు కానీ, మరి అదే విధంగా యూజీడీ కానీ, మరి అదే విధంగా లైటింగ్ వ్యవస్థ కానీ, అదే విధంగా రోడ్ల వెడల్పు కానీ, ఇట్లా మరి సుందరకరమైనటువంటి నల్గొండని తీర్చిదిద్దినటువంటి భూపాల్ రెడ్డి గారికి మళ్ళొకసారి మీరు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఉత్తరపక్షాల అభ్యర్థి అయినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 20వ వార్డులో ఉన్నటువంటి సలీం గారికి కూడా, మరి అదే విధంగా 47 వార్డులలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తు మీద ఓటేయమని మళ్ళొకసారి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరి గుర్తు పెట్టుకొని ఒక ఓటేస్తే నల్గొండ ఏ విధంగా అభివృద్ధి అయిందో, ఒక ఓటేస్తే నల్గొండ ప్రజల్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుండ్రో, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుండ్రో ఆ ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మరి అభివృద్ధి చేసినటువంటి వారికి మళ్ళీ ఓటేయాలని కోరుతూ, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని కారు గుర్తుని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ బంచర్ల భూపాల్ రెడ్డి.